నెల రోజుల వ్యవధిలో ఇప్పుడు దేశంలో అత్యున్నత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఖమ్మం నుండి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తా బ్రదర్. ఎందుకు? దేనివల్ల? దేనికని? 500 సంవత్సరాల కింద నుంచి మన రామ మందిరం కట్టాలని చూస్తున్నారు. కాకపోతే అది ఈ ఓన్లీ మోడీ గారి వల్లనే అయింది. అదే ఒకటి ప్లస్ మన బీజేపీ ఇప్పుడు కేంద్ర పాలికన కూడా 2014 నుంచి బాంబ్ బ్లాస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒకటి కూడా ఏది కాలే. ఆర్టికల్స్ చూసుకోండి, బీజేపీ పాలన చూడండి, ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారో చూడండి. ఇంకా ఇంతకంటే ఏం కావాలన్నా. ఖమ్మం బీజేపీ అభ్యర్థి ఎవరు? మన తాండ్రా వినోదరావు గారు ప్రచారం బాగా చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఖమ్మం నుండి? నేను బీజేపీకి ఇద్దాం అనుకుంటాను. దీనికి రీజన్? అది మోడీ మీద అభిమానంతో. రెండో థింగ్ ఏంటంటే ఐ లైక్ నితిన్ గడ్కరీ. ఎందుకనంటే ఇండియన్ హిస్టరీలోనే ఆయన వేసిన 1000 కిలోమీటర్ల రోడ్ అనేది శాంక్షన్ చేయడం అనేది అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను బీజేపీకి ఓటేద్దాం అనుకుంటాను. అయితే తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలు వేరు, ఖమ్మం జిల్లా వేరు. ఖమ్మంలో ప్రజలు మొత్తం చైతన్య గలవందరు. ఇది కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ప్రభావిత ప్రాంతం కదా, ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అంటారు. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అభ్యర్థి ఎవరండి? ఇక్కడ అభ్యర్థి వినోద తాండ్రారావు అని. వేరే పార్టీస్ అయితే ఇంకా అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు, కానీ ఆయన ఇప్పుడే ప్రచారంలో దూసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఆల్రెడీ చాలా వరకు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి అందరూ బీజేపీకే ఓటేద్దామని అనుకుంటాను. మీరెవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? మేము బీజేపీకి. ఎందుకండి? రీజన్స్ ఏమైనా ఉన్నాయా? నేను హిందూ కదా, ఆ, మా ఫ్యామిలీ మొత్తం బీజేపీకి. అంటే రామ మందిరం చేపించారనా లేకుంటే 500 ఏళ్ళ కళ అది. మరి ఆ, ఎవరు చేశారు? ఎవరు చేయలే కదా, మా మోదీ బాయే వచ్చేసింది. అవును. ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది? అంటే మీ కుటుంబం వరకేనా, మీ ప్రాంతం మొత్తం బీజేపీ ఓటేద్దాం అనుకుంటున్నారు? మా కుటుంబం, మా క్యాస్ట్ వాళ్ళందరూ మేము వేసేది హిందూవే, మోదీకే, మోదీ బాయ్కే. ఖమ్మంలో ఈసారి పక్కా బీజేపీ వస్తుంది పార్లమెంట్. ఇక్కడ అభ్యర్థి ప్రచారం బాగా చేస్తున్నారంట. బాగానే చేస్తున్నారు, దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇతర అభ్యర్థులు ఎవరండి? ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థులు ఏమైనా ఉన్నారా? అవన్నీ నాకు ఇంట్రెస్ట్ పెట్టలేదండి వీటి మీద. నాకు ఓన్లీ బీజేపీ మీద ఉంది. आज के शाम मोदी के नाम. ఏ చే బాత్ ఖతం, హమ్ మోదీకే హే. ఖమ్మంలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి ఇద్దాం అనుకున్నాం. ఎందుకు? రీజన్ ప్రత్యేకంగా? ఈ రీజన్ డెవలప్మెంట్ బాగా ఉంది, ఇన్ని రోడ్లు వేసారు, రోడ్లు చాలా వేసారు. అంత ముందు గవర్నమెంట్ ఓన్లీ ఓపెనింగ్ చేసి పోయేవాళ్ళు, మళ్ళీ ఆ పని అంతే ఉండేది. ఇప్పుడు ఏ పని అయితే స్టార్ట్ చేశారో అది పూర్తి చేస్తున్నారు. ఇంకా ఒకటి, దేశం స్ట్రాంగ్ అయింది, ఎక్కడ బంబ్ బ్లాస్ట్ జరగలేదు, అభివృద్ధి అవుతుంది దేశంలో. అందుకే బీజేపీకి సపోర్ట్ చేద్దాం. అంటే మిగతా జిల్లాలు వేరు, ఖమ్మం వేరు. ఖమ్మం కొంచెం కమ్యూనిస్టులు కాంగ్రెస్కి ఈసారి ఖమ్మంలో కూడా మార్పు ఉంది, జనాల్లో బీజేపీ గురించి పాజిటివ్ ఉంది. ఈసారి మంచి ఓట్లు పడతాయి, రామ మందిరం కట్టారు కాబట్టి దాని గురించి కూడా ఓట్లు వస్తాయి, డెవలప్మెంట్ గురించి కూడా ఓట్లు వస్తాయి. మోడీ గారు చేసిన పని చాలా మంచిగా ఉంది కాబట్టి ఈసారి బీజేపీకి ఓట్లు పడతాయండి. ఖమ్మం అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు ప్రచారం చేస్తున్నారా? జరుగుతుంది, ప్రసారం తిరుగుతున్నారు, నెల నుంచి ప్రసారం బాగానే చేస్తున్నారు. మిగతా పార్టీలకి అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ఈ టైంలో ఆయన ప్రచారంలో ముందుకైతే దూసుకెళ్తున్నారు. ఈయన బాగా ఇప్పుడు వరకే ముందు ప్రసారం చేస్తున్నారు. వేరే పార్టీ, ఏ పార్టీకి ఇంకా అభ్యర్థి కూడా ఫిక్స్ కాలేదు. ఈయన ఇప్పుడు నుంచే జనాలు వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి ఛాన్స్ ఉంది. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? మా ఇంట్లో 4 ఓట్లు ఉంటాయండి. 4 బీజేపీ. పక్కా 4 బీజేపీకి పడతాయి. మీ ప్రాంతంలో ఏమన్నా స్వచ్ఛందంగా ప్రచారం చేసే అవకాశం ఉందంటారా? మీ ప్రాంతంలో మీ క్యాస్ట్ వాళ్ళు కానీ రిలేషన్ కానీ మీరు చెప్పి ఓటు వేయించే అవకాశం ఏమైనా ఉందంటారా? మీ కుటుంబం వరకు ఉంది, వేపిస్తాం. నా మాట ఎవరైతే వింటే వాళ్ళందరినీ బీజేపీకి ఓటు వేపిస్తాం అండి. ఓకే, సరే. అయితే ఖమ్మంలో బీజేపీ వస్తుంది. బీజేపీ రావాలా? వస్తుంది. బీజేపీ ఉంటేనే మంచిదండి.